అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి భారీ శుభవార్త. కొత్త పీఆర్సీపై మరో సంచలనం. మార్చి 16 వరకు డెడ్లైన్. సో ఈ వీడియోలో వీడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుకు వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి 8వ వేతన సంఘానికి కొత్త వెబ్సైట్ మార్చి 16 వరకు డెడ్లైన్. మీ సూచనలు కూడా ఇవ్వండి అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో రావడం జరిగిందండి. మై గవర్నమెంట్ పోర్టల్లో 18 ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రం విడుదల చేయడం జరిగింది. సూచనలు సమర్పించేందుకు చివరి తేదీగా మార్చి 16ని డెడ్లైన్ అయితే విధించడం జరిగింది. సో అయితే 8th పే కమిషన్కి సంబంధించి ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణంలో లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ అయితే అందింది. ఇక 8th పే కమిషన్ అధికారిక వెబ్సైట్ను కేంద్ర ప్రభుత్వం అయితే ప్రారంభించిందండి. అయితే ఈ వెబ్సైట్ ద్వారా వారి యొక్క కొత్త పే కమిషన్కి సంబంధించి ఉద్యోగులు వాటాదారుల నుంచి కొన్ని సూచనలు అయితే కోరుతుంది. ఇందుకోసం వేతన సంఘం మై గవర్నమెంట్ పోర్టల్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మీరు మీ సూచనలను వేతన సంఘానికి సమర్పించవచ్చు. ఇక వేతన సంఘం కొత్త వెబ్సైట్లో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. మెరుగైన అండర్స్టాండింగ్ కోసం 8th పే కమిషన్ అభిప్రాయాలను కోరుతుందని వేతన సంఘం తమ యొక్క ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ వెబ్ పోర్టల్లో 18 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. సో మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్రపాలిత ప్రాంతాల ఉద్యోగులు, న్యాయ అధికారులు, కోర్టుల అధికారులు, ఉద్యోగులు, నియంత్రణ సంస్థల సభ్యులు, సేవలు అందించే లేదా రిటైర్డ్ ఉద్యోగ సంఘాలు లేదా సంఘాలు, పెన్షనర్లు, పరిశోధకులు, విద్యావేత్తలు, వ్యక్తుల నుంచి అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నట్లు పే కమిషన్ పోస్టులో పేర్కొంది. అయితే 8th పే కమిషన్ అధికారిక వెబ్సైటు 8thcpc.gov.in ఉంది. ఈ లింక్పై క్లిక్ చేస్తే మీరు నేరుగా 8th పే కమిషన్ యొక్క వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. ఈ వెబ్సైట్ వేతన సంఘం గురించి పూర్తి సమాచారాన్ని అయితే అందిస్తుందండి. ఇక 18 ప్రశ్నల ద్వారా ఉద్యోగుల నుంచి సూచనలు అయితే కోరుతుంది. మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే మీరు మీ సూచనలను ఈ 8వ వేతన సంఘానికి సమర్పించవచ్చు. సూచనలు తెలిపిన అందరి వివరాలను గోప్యంగా ఉంచుతామని కూడా కమిషన్ స్పష్టం చేసింది. ఇక 8వ వేతన సంఘం ప్రకారంగా మీ సూచనలు సమర్పించేందుకు మార్చి 16ను డెడ్లైన్గా విధించడం జరిగింది. అయితే ఆ ప్రశ్నలో కొన్ని ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం, ఆర్థిక ఒత్తిళ్ల దృష్ట్యా 8th పే కమిషన్ ఏ మార్గదర్శకత్వాన్ని అవలంబించాలి, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలి, కార్యదర్శుల వంటి ఉన్నత అధికారుల జీతాలను ఎలా నిర్ణయించాలి, ఇంక్రిమెంట్లు ఒకేలా ఉండాలా లేదా వేరువేరు పే స్కేళ్ల ప్రకారంగా మారాలా అనే వివరాలు తదితరులు అయితే ఉంటాయండి. సో మై గవర్నమెంట్ పోర్టల్ను సందర్శించి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ 18 క్వశ్చన్స్ని మీ యొక్క అభిప్రాయాల్ని తెలియజేసి సబ్మిట్ అయితే చేయొచ్చు.